ఇప్పుడైతే నేను ఏం తెచ్చినా అంటే మా ఇంటి దగ్గర ఉన్న చిట్టి కాకరకాయలు తెచ్చినా చూడండి. చిట్టి కాకరకాయలు, చిన్న కాకరకాయలు చాలా రోజుల తర్వాత అయితే వచ్చినాయి. చాలా రోజుల తర్వాత అయితే ఈ కాకరకాయలు అయితే దొరికినాయి. ఎందుకంటే ఈసారి అయితే కాలం సరిగా లేక కాయలైతే కాయలేదు. ప్రతిసారి అయితే మస్తుగా కాసేది, అందరికీ పంపించేటోళ్ళం. ఇప్పుడైతే ఇదే ఫస్ట్ టైం. దీన్నైతే చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎలా ఇవైతే తెంపిన వెంటనే ఫ్రై చేసుకోవాలి, వండుకోవాలి. టమాటా వేసి అయినా ఫ్రై అయినా సరే. ఎందుకంటే మనం తెచ్చినాక మార్నింగ్ చేసుకుందాంలే నిమ్మలంగా చేద్దాం అని అడేసిన అనుకో మొత్తం పండు పడిపోతాయి, దేనికి మనకి రాకుండా పోతాయి. అయితే గింజలు నిండా గింజలు ఉంటాయి, కండ గింజలు నిండా ఉంటాయి. తోడుక అనేది పల్సగా ఉంటుంది. మన కాకరకాయలు అయితే గింజలు తక్కువగా ఉండి తోడుక మందం ఉంటుంది కదా, ఇది పల్సగా ఉంటుంది. కాకరకాయలు వండడం కానీ కోయడం అయితే పెద్ద కాస్ట్. ఎందుకంటే గింజ గట్టి ఉంటుంది. గట్టిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది, కట్టే కాదు వస్తుంది. కాకరకాయలు కోయడం అయితే అయిపోయినాయి. ఒకటి ఈ సైజు ఉల్లిగడ్డ తీసుకొని దీన్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ కట్ చేయడం అయిపోయింది కదా. ఈ కోసిన కాకరకాయలని కొంచెం ఇలా పిసికినట్టు చేయాలి. ఎందుకంటే ఇగో ఈ గింజలన్నీ రాలిపోతాయి, లేదంటే మొత్తం గింజలే ఉంటాయి. తినడం అయితే కష్టం అవుతుంది. అన్నీ కటకట కటకట అంటుంటాయి ఈ గింజలు మొత్తం. అందుకని కొంచెం ఇట్లా అంటే గింజలన్నీ కిందికి పోతాయి. పైన పైన ముక్కలు తీసి వేసుకుంటే సరిపోతుంది. గింజలు ఉన్న నచ్చుతుంది తింటాం అనుకున్న వాళ్ళైతే ఇట్లానే చేసుకుంటారు. నాకైతే ఈ గింజలు ఉండడం నచ్చదు ఇంతగానో. ఎందుకంటే అది పట పట పద 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 అనుకుంటుంది. అందుకని కొంచెం ఇట్లాంటివి అన్నీ అడుక్కుపోతే పొయ్యి మీద అయితే కడాయి పెట్టిన, అందులో కొంచెం నూనె పోసిన. ఇగో ఇట్లా అన్ని గింజలు అయితే ఇగో ఇట్లా పోయినాయి కదా. లేత దాంట్లో ఉన్నాయి, మళ్ళీ ఫ్రై అయితే ఇట్లా వస్తాయి. కానీ ఇక ముదిరిపోయినాయి అయితే కిందికి పోయిన గింజలు అన్నీ ఇలా తీసి ఫస్ట్ మనము నూనెలో అయితే ఉల్లిగడ్డ కాకుండా ఈ కాకరకాయ ముక్కలే వేసుకోవాలి. ఇన్ని గింజలు ఉన్నాయి చూడండి. కాకరకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి.
ఉల్లిగడ్డ వద్దనుకున్న వాళ్ళు టమాటా వేసి కూడా కూర వండుకోవచ్చు. కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా అందులో ఈ చిట్టి కాకరకాయలు అయితే ఎక్కువ ఎవ్వరికి దొరకవు కదా. మామూలుగా ఎనుగుల పంటి ఉంటాయి కానీ ఊర్లలో అయితే ఇవైతే అస్సలకే తినరు. ఇవి కొంచెం మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకొని ఎల్లిపాయలు కూడా మంచిగా కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. ఇప్పుడే వేసుకుంటే వీటితో పాటు ఎల్లిపాయ కూడా మంచిగా వేగి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసుకున్నాం, మళ్ళీ తర్వాత వేసుకున్నాం. ఎందుకంటే కొంచెం వేసినట్టయితే ముక్క అనేది మంచిగా వేగుతుంది. ఇదంతా మంచిగా వేగాలి. వేగేంత వరకు వేసుకోవాలి. దీంతో పొడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ కారం. మళ్ళీ ఇంకో వీడియో అయితే కాకరకాయ కారం కూడా చేసుకొని చూపిస్తా. కాకరకాయ కారం అయితే చాలా బాగుంది. మన వేసినా కానీ అదైతే వీడియోనైతే తీయలేదు. ఎందుకంటే ఫోన్ అయితే అప్పుడు ఎందుకు ఊకే స్విచ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి దాన్ని కాకరకాయ కారం చేసినా కానీ వీడియో తీయలేకపోయినా. మళ్ళీ ఒకసారి చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా. ఎంత అయింది? ఇది మొత్తం అయితే దగ్గరికి అయింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు కారం వేసుకుంటే అయిపోతుంది. ఎల్లిపాయ అయితే ముందుగానే వేసినాం కదా. కొంచెం కారం, కారం వేసినాక కొంచెం ధనియాల పొడి, కారం వేసినాక కొంచెం ధనియాల పొడి వేసి ఒక్క చిటికాడు గరం మసాలా వేసినట్టయితే కాకరకాయ ఫ్రై చికెన్ ఫ్రై లానే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా తిన్నారా మీరు? మేమైతే ప్రతి సంవత్సరం తింటాం. ఈసారి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం తినడం. ఎందుకో మా సైడ్ కాయలేదు. ఎప్పుడైనా మస్తు కాసేది, ఈసారి కాయలేదు. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చిట్టి కాకరకాయల ఫ్రై రెడీ. ఫ్రై అంటే ఇప్పుడు అన్ని మసాలాలు వేసినాం కదా, కొద్దిసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మరి కొంచెం గట్టి పడుతుంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇది చేదుగా ఉండదు. వేడి వేడి అన్నం రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఇది ఇలా చేసినాం కదా, ఇది వారం రోజులు కానీ నెల రోజులు కానీ ఇట్లానే నిల్వ ఉంటుంది. అస్సలు ఖరాబ్ కాదు. ఎందుకంటే మనం ఎక్కడ కూడా వాటర్ తాకలేదు. ఎందుకో కానీ పెద్ద కాకరకాయ కన్నా ఎక్కువ రోజులు అయితే ఎప్పుడైనా ఇదైతే నిల్వ ఉంటుంది. ఒకసారి చూడండి.
స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాయిగా.